అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ పార్టీ నడిపించబడుతుంది. అయితే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపుగా 14 సంవత్సరాలు ముగించుకొని 15 సంవత్సరాలకు అడుగుపెడుతుంది ఈ పార్టీ. ఈ సందర్భంగా ఒక్కసారి వైఎస్ఆర్సీపీ ప్రస్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు 2009లో చనిపోయారో ఆ తర్వాత తనకంటూ సొంతగా పార్టీ పెట్టుకున్నాడని చెప్పేసి అప్పటి సోనియా గాంధీ గారిని ఢీకొట్టి మరీ పార్టీ నిలబెట్టినటువంటి మొగాడని చెప్పేసి ఆ విధంగా అర్థం వచ్చే విధంగా వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఈరోజు పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. ఈ గడిచిన 14 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చరిత్ర గురించి, అంటే ఆ ఒడిదుడుకుల గురించి, వీటన్నిటి గురించి కూడా మీ అభిప్రాయం ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి ఇంకొక 2 నెలలు ఆగితే 16 సంవత్సరాలు పూర్తవుతుంది. 2009 ఏప్రిల్ మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా నెగ్గడం జరిగింది. అయితే పార్లమెంటు సభ్యుడిగా నెగ్గిన 5 సంవత్సరాల్లో కడప లోక్సభ నియోజకవర్గానికి కానీ, రాష్ట్ర విభజన లాంటి అతి కీలకమైన అంశాలు చర్చకొచ్చిన సందర్భంలో కానీ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ప్రదర్శన మౌన ప్రేక్షక పాత్రే. 5 సంవత్సరాల టెన్యూర్లో రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర అవసరాల గురించి కానీ ఒక్క సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలానే లేదు. అసలు ప్రస్తావించిన సందర్భమే లేదు. ఆ తర్వాత వాస్తవంగా అయితే ఈ 5 సంవత్సరాల్లో చాలా మార్పు చేర్పులు జరిగినాయి. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ నాయన కొడుకుగా ఆయనకి ఎంపీ అభ్యర్థిత్వం దక్కింది తప్ప అప్పటికి నేను అనుకోవటం 37 సంవత్సరాల వయసు తనకి. ఆ 37 సంవత్సరాల వయసులో కనీసం 37 నిమిషాలు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కోసం తను టైం స్పెండ్ చేయలే, ప్రజల కోసం టైం స్పెండ్ చేయలే, ఒక 37 రూపాయలు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాల. వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కొడుకుగా అవకాశం దక్కింది కాబట్టి వాళ్ళ నాయన మొహం చూసి ఈయన గెలిపించారు. ఆ తర్వాత ఆయన సమర్థత ఏంటనేది ప్రజలు కళ్ళతో చూశారు. కాకుండా ఏంటంటే వాళ్ళ నాయన చనిపోయి ఉండటం, ఆయనకి కొన్ని వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాల దృష్ట్యా ఒక దురదృష్టకర పరిస్థితుల్లో వారు చనిపోవటంతో అది సానుభూతిగా మారి ఆ సానుభూతి ఈయనకి మద్దతుగా ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, వాళ్ళ నాయన మరణం నుంచి ఈయన రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకున్నాడు. ఆయన బతికొండంగా ఇచ్చిన ఎంపీ స్థానం ప్రకారం అయితే ఈయనకి మరుసటి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకూడదు. అంటే ఎంపీగా నెగ్గిన తర్వాత ఈయన పనితీరు ప్రాతిపదిక కనుక ప్రజలు ఓటేస్తే ఈయనకి డిపాజిట్ కూడా రాకూడదు. కాకుంటే ఈయన అదృష్టం బాగుండి దురదృష్టకర పరిస్థితుల్లో ఆయన చనిపోవటంతో అది ఈయనకి కలుసుబాటు అయింది. ఈయన ఒక మాస్ లీడర్ అయిపోయాడు. మాస్ లీడర్ అవడానికి ఈయన కంట్రిబ్యూషన్ లేదు ఈ రాష్ట్రంలో. ఆనాటికి ఈయన ఏంటి, ఈయన వ్యక్తిత్వం ఏంటి, ఈయన సామర్థ్యం ఏంటి అనేది ప్రజలు పరిశీలనగా చూడాల. ఈ లోపుగా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో కూడా ఆనాటి ప్రజలు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. ఈయనకు ప్రతిపక్ష పాత్ర కట్టబెట్టారు. ఆ సానుభూతి క్యారీ అవుతూ ఉండటంతో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే పరిగణలోకి తీసుకొని ఈయనకి గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే ఇక్కడి నుంచి ఈయన అసలు సిస్సలు రాజకీయ విశృంఖలత్వం మొదలైంది. అధికారమే పరమావధిగా మనకి క్యాప్షన్ చాలా ఎక్కువగా నడుస్తుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్, జోజీత వహీ సికిందర్, నెగ్గినాడు వీరుడు. ఎలా నెగ్గావు అనేది అప్రస్తుతం. రేపు రాబోయే 2019 ఎన్నికల్లో నేను నెగ్గాలి. 2014లో ఓడాను, నా ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు కాబట్టి 2019 ఎన్నికల్లో నేను నెగ్గి తీరాలి, నేనే నెగ్గాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆయన పనిచేసుకుంటూ వెళ్ళాడు. దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి, నాటి ప్రభుత్వం మీద వాళ్ళు చెయ్యని తప్పులు చేసినట్టు ప్రచారం చేయగలిగాడు. ఈయన కొంతమంది వ్యూహకర్తలు నియమించుకున్నాడు. ఆ వ్యూహకర్తల సమర్థంతో ఈయన ఏ విష ప్రచారం చేసినా ప్రజలను నమ్మించగలిగాడు. వాస్తవంగా వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన అధికారాన్ని అడ్డం పట్టుకొని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడని చెప్పని గౌరవ హైకోర్టు
తమ ముందుకొచ్చిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని చూసిన తర్వాత ప్రైమే ఫేసి ఉంది అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఈయన మీద సిబిఐ విచారణకు ఆదేశిస్తే సిబిఐ తాను విచారించి ఈయన అవినీతిని నిర్ధారణ చేసుకొని ఈయన అరెస్ట్ చేసి 11 సిబిఐ కేసులు నమోదు చేసి 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డాడు అనేది నిర్ధారణ చేసుకొని ఛార్జ్షీట్లు నమోదు చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నేపథ్యం ఏంది. అటువంటి ఆయన తన అవినీతి గురించి ప్రజల్లో చర్చనీయాంశం కానీలా, ఎదుటి వాళ్ళని అవినీతి పరులు అని చెప్పని తన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని పాల్పడతా వచ్చాడు. ఎన్ని రకాల ప్రలోభాలకి ప్రజలను గురి చేయాలో అన్ని రకాల ప్రలోభాలతోటి ప్రచారంతో తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారం దక్కించుకున్నాడు. మరి ఇంత హై ఎక్స్పెక్టేషన్తో ఆయనకు అధికారం కట్టబెట్టిన తర్వాత ఎందుకు ఆ హై ఎక్స్పెక్టేషన్ ప్రజలు పెంచుకున్నారు అని అంటే ఈయన తనను అలా పోర్ట్రేట్ చేసుకోగలిగాడు. చంద్రబాబు నాయుడుది ఏముంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి విభజన చట్ట హామీల్లో అతి కీలకమైన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం ఇవ్వండి, మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా. ఈ లోపుకి ఏం చేసేవాళ్ళు? ఈయన సోషల్ మీడియా, వీళ్ళ సొంత మీడియా, వీళ్ళ భజన బృందాలు వీళ్ళందరూ కలిసి మాట తప్పని మడమ తిప్పని వంశం ఈయన. ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించాడు. సోనియా గాంధీని ఎదిరిలా, సోనియా గాంధీకి సరెండర్ అయ్యి ఈయన మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి జైల్లో పెడితే ఆ జైల్లో నుంచి బయటకు వచ్చి ఆ సోనియా గాంధీ గారు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసి వెళ్ళాడు. ఆ సోనియా గాంధీ గారి దగ్గరికి వీళ్ళ అమ్మని, వీళ్ళ చెల్లెని, వీళ్ళ వైఫ్ని ముగ్గురిని రాయబారానికి పంపించి అయ్యా అప్ప అని బతిమలాడితే బెయిల్ వచ్చింది దీనికి. ఇది బయటికి రానివ్వరు. ఈయన బహిరంగ సభల్లో ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి జరుగుతున్న యుద్ధం ఇది అని చెప్పని ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పుకున్నాడు. కాబట్టి అది మాత్రమే అంటే నీకు జనం ముందు నటించేది జనాలు నమ్మారు. మనకు ఒక సామెత ఉంది కదా, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తాయి అని చెప్పని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అసత్యం ప్రచారాలు, సత్యం గడప దాటేలోపు అసత్యం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్ని చుట్టొచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయని అవినీతిని చేశారని చెప్పాడు, జరగని కుంభకోణాలు జరిగినాయి అని చెప్పాడు, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చాడు. ఆఖరికి వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్యను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాడు. తనకి సానుభూతి రప్పించుకున్నాడు, తాను విక్టింగ్గా కార్డు ప్లే చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని ఆపాదించాడు. ఇలా ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలో చేయగలిగాడు. చేసి 2019లో అధికారం దక్కించుకున్నాడు. ఈ దక్కించుకోవడానికి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలకు చాలా వాగ్దానాలు చేశాడు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశాడు. ప్రత్యేక హోదా కనుక సాధించామంటే 13 జిల్లాని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తా, లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, వలస లేని ఉపాధి కల్పిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని రప్పిస్తా, ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించాడు. మరి సహజంగానే యువత ఆయన వెనక ర్యాలీ అవుతున్నారు అని అంటే ఆ రోజు ఆయన కలిసి వచ్చిన ఇంకొక అంశం కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చినప్పుడు ఇతను ఒక 22 సంవత్సరాల వయసులో చిన్నాడు. దాంతో యువత ఇతను మా ఏజ్కి దగ్గరగా ఉన్న నాయకుడు, మా జనరేషన్ ఆస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు అని చెప్పి నమ్మారు. ఈ అన్ని అంచనాల నేపథ్యంలో అంతటి విజయం దక్కింది ఆయనకి. అంటే ఏకదమ్ అతనికి అంతకుముందు పరిపాలనా అనుభవం లేదు, ఆయన ప్రజలకి ఏం మేలు చేశాడనేది నిర్ధారణ కాలేదు. అయినా సరే మొట్టమొదటి పరీక్షలోనే అంటే 2014-19 నాటి ప్రతిపక్ష స్థాయి వదిలిపెట్టేస్తే అధికారం దక్కిన మొట్టమొదటి సందర్భంలోనే 100కు 90 మార్కులు ఇచ్చేశారు ఆయనకి. అంటే ఆల్మోస్ట్ 175 మంది ఉన్న సభలో 151 సీట్లు ఇచ్చారంటే దానికి తోడు తెలుగుదేశం నుంచి, జనసేన పార్టీ నుంచి ఇంకొక 5గురిని ఫిరాయింపు చేసుకున్నాడు. ఓవరాల్గా 175 మంది ఉన్న సభలో 156 మందితోటి కొలువుదీరి ఉండేవాడు. మరి ఇంత సంఖ్యాబలం దక్కింది నీకు. నువ్వు చెప్పిన విధంగానే కేంద్రంలో ఉన్న వాళ్ళ మెడలుంచు. నువ్వు అడిగిన 25కి 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు. సోనియా గాంధీ మీద యుద్ధం ప్రకటించిన నువ్వు ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ప్రకటించు. ఆహా,
ఎందుకంటే ఆ వెనకున్న 17 కేసులు. ఇప్పుడు వాళ్ళతోటి ఘర్షణపూరిత వాతావరణం పెట్టుకుంటే ఎక్కడ సున్నం పెట్టాలో అక్కడ పెడతారు, తొక్క తిరిగి సున్నం పెడతారు వాళ్ళు, అది తెలుసు. కాబట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ వంగి కాళ్ళకి నమస్కారం చేయడం అలవాటు చేసుకున్నాడు. తిరుపతి ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తిరుపతికి వచ్చిన నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు వస్తే తెలుగుదేశం శాసనసభ పక్షంతో కలవడానికి ఆయన వస్తుంటే ముందుగానే ఆయన అమరావతి రాకముందే ఈయన విజయసాయిరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ మీడియా సమక్షంలోనే కాళ్ళకి నమస్కారం చేశారు. రామ్నాథ్ కోవింద్ గారికి ఇంకేం పూర్వపరిచయం లేదు, అయినా సరే దీనికి అలవాటు పడ్డాడు బాగా. దాంతో 5 సంవత్సరాల పాటు ఆయన కేసులు విచారణ వేగవంతం కాకుండా చూసుకోగలిగాడు. ఆయన కేసులు ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా చూసుకోగలిగాడు. వాళ్ళ చిన్నాయన హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా కాపాడుకోగలిగాడు తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువత పెట్టుకున్న నమ్మకాలకి ఎక్కడా ఏ స్థాయిలో కూడా కనీస మాత్రపు న్యాయం కూడా చేయలేని ఒక అసమర్థుడుగా ప్రజల దృష్టిలో మిగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఇతని విషయంలో మనం మోసపోయాం, మనల్ని మోసం చేశాడు. మనం మోసపోవటం వేరు, అతను స్వయంగా మనల్ని మోసం చేశాడు. మాటలకి చేతలకి మధ్య నక్కకి నాగులోకానికి ఉన్నంతటి వ్యత్యాసం ఉన్న వ్యక్తితను. మనం కేవలం అతని మాటలు నమ్మాం, అతని సామర్థ్యం మనకు తెలియదు, అతని మాట నిలబెట్టుకోగలిగే వ్యక్తిత్వం అవునా కాదా మనకు తెలీదు. వాళ్ళ వ్యూహకర్తలు అతని వ్యక్తిత్వం గురించి ఇచ్చిన ఎలివేషన్ దృష్ట్యా మనందరం కూడా భ్రమంలో మునిగిపోయాం అని చెప్పి రియలైజ్ అవడానికి ప్రజలకు ఎన్నాళ్ళ పట్ల. అది అంతిమంగా 2024 ఎన్నికల నాటికి ప్రజల్లో పెరిగిన ఈ అన్రెస్ట్ అక్యూములేట్ అయ్యి ఏ విద్యార్థి అయినా సరే ఈ ఎగ్జామ్లో 90 మార్కులు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో 10 మార్కులు వచ్చినాయి అని అంటే ఏం జరుగుండాలి అక్కడ? అయితే ఈ ఎగ్జామ్లో కాపీ కొట్టి ఉండాలి. నీ అసలు సామర్థ్యం ఇదే, ఈ 10 మ్యానిపులేట్ చేసో, పేపర్ లీక్ చేయించుకోనో, పేపర్ కొట్టేసో, ఇన్విజిలేటర్ని మాయ చేసో, వాల్యుయేటర్ని ప్రలోభపెట్టో, ఎట్లా కొట్ట తెచ్చుకున్న మార్కులు ఈ 90. నీకు నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా 90 బదులు 85 అని వస్తే కన్సిస్టెన్సీ ఉందని అనుకుంటాం మనం. కానీ 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేటికి 11కు పరిమితం అయ్యాడే. 151లో 140 ఎగిరిపోయినాయి. మరి ఇంకా ఆయనకి ప్రజల్లో ఆదరణ ఉందనుకోవాలా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడగానే నువ్వేంటో ప్రజలు రిలీజ్ అయిపోయారనుకోవాలా? ఇటువంటి ఆయన ఇవాళ ఆ పార్టీ 14 నుండి 15 సంవత్సరాలు అడుగు పెడితే ఏంటి, రేపు 15 తర్వాత 150 సంవత్సరాలు అడుగు పెడితే మటుకేంటి? ప్రజల నమ్మకాన్ని చూరగొనలేని, ప్రజల చేత శిక్షకు గురైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలపు చరిత్రలో మనకు మిగిలిపోతాడు. ఎన్నికల్లో గెలిపోవటంలో సాగి 2014లో ఇతనికి ఓటమి దక్కింది. 67 స్థానాలతో గౌరవప్రదమైన సంఖ్యాబలంతో ప్రతిపక్ష హోదా దక్కింది. కానీ ఇప్పుడు దక్కింది దీన్ని ఓటమంటానికి లేదు. 151 స్థానాలతో అతను ఎన్నికలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక 50-60 స్థానాలతోటైనా ఒక బలమైన ప్రతిపక్షంగా అతను ఎమర్జ్ అయ్యి ఉన్నట్టయితే ఎన్డీఏ కూటమి చేతిలో ఓడాడు అని చెప్పుకోవటానికి ఉంటుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి చేతిలో ఓడల 5 కోట్ల మంది ప్రజల చేతిలో శిక్షకు గురయ్యాడు, రాజకీయంగా తిరస్కారానికి గురయ్యాడు, ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఇది 5 ఏళ్లలో పాలకుడుగా తనని తాను రుజువు చేసుకొని ప్రజల నుంచి పొందిన రిటర్న్ గిఫ్ట్ ఇది. అంతకుముందే ఉంది, నోటి నుంచి ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాలే కదా. ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా భారీగా ఇచ్చాడు. ఆచరణలో ఆ ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ ఆచరణలో కూడా సాధ్యపడాలి అని అంటే నీ దగ్గర సామర్థ్యం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అంకితభావం ఉండాలి, సమాజం పట్ల కన్సర్న్ ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే నిజాయితీ ఉండాలి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడగలిగే తెగువ ఉండాలి, పోరాటతత్వం ఉండాలి, అసలు మొట్టమొదటి నీ రాష్ట్రానికి ఏం కావాలో తెలుసుకునే తెలివితేటలు ఉండాలి. ఏమీ లేని, ఇవేవీ లేవు, ఇవేవీ లేని ఒక నిష్ప్రయోజకుడు ఇతను. ఒక్క క్షణం కూడా ఇతని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని 2014లో ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఈసారి ఇవ్వాల, 2019లో ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల, పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. చేసినా మార్పు లేదు. అవే అసత్యాలు, అదే ఫ్యాబ్రికేటెడ్ సమాచారం, అదే మార్ఫింగ్ సంస్కృతి, అదే విధానాన్ని ఆయన
ఆయన సతీమణి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపరు, వాళ్ళ సోషల్ మీడియా, మళ్ళీ ఈయన భజన బృందం అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒంటెద్దు పోకడతోటి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను సభకు హాజరుగాను అనే మంకు పట్టుబడుతూ అసలు సిసలు వ్యవహారం ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తనకు సంఖ్యాబలం లేదని తెలుసు, సాంకేతికంగా సాధ్యం కాదని తెలుసు. బడెగ్గొట్టి ఇంట్లో కూర్చుంటే కారణాలు అడుగుతారు కదా. అందుకని ఏం చేసేవాళ్ళం, చిన్నప్పుడు సంఖలో ఒక ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వచ్చేది, దాన్ని చూపించి స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళు. అది ఉల్లిగడ్డతో వచ్చిన జ్వరమా నిజంగా వచ్చిన జ్వరం అనేది తల్లిదండ్రులకు తెలియదు కదా. అందుకోసం ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే సభకి వెళ్లకుండా ఆ సభలో వాళ్ళకున్న 164 సంఖ్యాబలం చూస్తే ఈయనకి వెన్నులో నుంచి వస్తున్న వణుకుని కప్పిపెట్టుకోవడానికి, వాళ్ళను ఫేస్ చేయలేని నీ అసమర్థతని నిస్సహాయ స్థితిని కప్పిపెట్టుకోవడానికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటున్నాడు. అది ఇవ్వడం సాధ్యం కాదని ఆయనకి తెలుసు. సాధ్యంగా డిమాండ్ని ఎత్తుకొని దాని పేరిట తొండి చేసి సభకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా, మీరు అక్కడ నుండి సమాధానం చెప్పండి అంటున్నాడు. అంటే ప్రజల అమాయకులు కాదుగా. ఈ స్థాయిలో కూడా, ఇంత దిగజారిన పరిస్థితుల్లో కూడా ఇంత అసమర్థ నిర్వాహకం నువ్వు ప్రదర్శిస్తున్నప్పుడు నిన్ను అసలు ప్రజా జీవితంలో ఒక నాయకుడిగా ఎందుకు పరిగణించాలి? నీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రిప్రజెంట్ చేసే రాజకీయ పక్షంగా ఎందుకు పరిగణించాలి? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీగా ఉన్న నీ పార్టీ ఇవాళ ఆ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారమే జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడికి ఎన్నికైన నువ్వు ఆ పదవికి న్యాయం చేయకుండా, నీకున్న పార్టీ అధ్యక్షుడు అనే హోదాకి న్యాయం చేయకుండా, ఒక పలాయనవాదంతో నీ పిరికితనాన్ని బాహాటంగా వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు, సమస్యల్ని నిలదీయలేని స్థితి నుంచి సమస్యలను చూసి పారిపోతున్నప్పుడు, ఎదుటివారి సంఖ్యాబలాన్ని చూసి అరికాళ్ళ నుంచి వణుకు చెందుతూ ఉన్నప్పుడు, నీలాంటి బీరువుని భరించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎందుకు సిద్ధంగా ఉంటుంది? కాబట్టి ఇటువంటి వ్యక్తి, నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీ, ఆ నాయకుడు, ఆ వ్యక్తిత్వం, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ఎవరైనా సరే వాళ్ళ వైఖరి మార్చుకోనంత వరకు ఆ పార్టీ ఇంకా ఎన్ని దశాబ్దాల పాటు ప్రజల్లో ఉన్నాము అనుకుని వాళ్ళ ఇళ్లలో వాళ్ళు జెండాలు ఎగరేసుకున్నా ప్రజలు మాత్రం ఇటువంటి నాయకుడిని భరించడానికి ఒక్క క్షణం కూడా సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.